ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టీని నియమించింది. కమిటీ సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం పొంగులేటి ఉంటారు. మరోవైపు ప్రజాపాలనలో 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయన్నారు మంత్రి పొంగులేటి. ఎవరెన్ని విమర్శలు చేసినా తామిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారాయన. కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా మేమిద్దరం దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ వచ్చిన అప్లికేషన్ లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుంది. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తూ ఉంటుంటే దాదాపు 19 లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చినాయి ఎంట్రీ చేస్తూ ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడింది అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, నిరంతర ప్రక్రియ. ఒకరే ఏమంటారని ఇల్లు నిర్మాణం జరగదు, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతాం, ఇల్లు నిర్మిస్తాం. స్టాచ్యురేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇల్లు